చిన్న చిన్నవన్నీ తీసుకొని పెద్ద గండానికి మళ్ళీ అట్లా సో బిగ్ బాస్ లాగా సేమ్ నా దగ్గరికి రావాలి, అగ్ని పరీక్షలు అన్ని చేసుకొని బిగ్ బాస్ లాగా ఎంటర్ అవ్వాలి. నైని వంశాన్ని ఏమని పిలుస్తారు? ప్రేమ నానా వంశన్న మీ ఇద్దరినే సొంత చెల్లెలా చూసుకుంటారు, లేదా టీమ్ లోకి కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళు కూడా అట్లనే చూసుకుంటారు? అంటే ఫస్ట్ ప్రియారిటీ మాకే ఉంటది, తర్వాత వాళ్ళకి ఫస్ట్ నాకు ఉంటది. అడుగుతో చెప్పగానే లైక్ అప్పుడు అనుకున్నావా ఎప్పుడన్నా లైక్ వంశన్న నాతో లైఫ్ అంతా ఉంటాడు, ఇట్లా అన్న ఇంత ఓన్ అయిపోతాడు నాకని ఎప్పుడన్నా అనుకున్నావా? కొన్నిసార్లు సమ్ టైమ్స్ లో అనిపిస్తుంది, వాడికే చెప్తాను కొన్నిసార్లు, నాకు మా అన్నకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం రా. అయితే అన్నయ్య అనే విషయంలో అయినా ఓన్ బ్రదర్ కన్నా ఈడ ఎక్కువ. చీర కట్టుకొని వస్తుంది. అంత దూరం నుంచి ఇటు వదులుకొని వచ్చిన తర్వాత ఇట్లాంటి బ్రదర్ నాకు దొరకడం చాలా లక్కీ. నాగార్జున విషయంలో కానీ ఒక అవతల పర్సన్స్ నన్ను ఏమైనా అన్నా సరే వాళ్ళకి రిటర్న్ ఆన్సర్ ఇవ్వడానికి వెళ్తాడు, వాళ్ళకి రిటర్న్ కొట్టడానికి కూడా వెళ్తాడు. మన బాండ్ ఏదైతే ఉందో ఎప్పుడన్నా బ్రేక్ అవుతుందని అనుకున్నారా? పొద్దున్నుండి రాత్రి దాకా ఖచ్చితంగా దాన్ని మనతో పెట్టుకుంటాం, అంటే లైక్ ఇంట్లో ఉంటే అది మనకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళ ముగ్గురు సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముచ్చట్లు. సో గైస్ మీ అందరికి తెలుసు కదా, రాఖీ అయితే రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ రాఖీకి వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు, చాక్లెట్లు జస్ట్ వాళ్ళకి గిఫ్ట్ లాగా ఇద్దాం పాపం ఇష్టం కదా అని చెప్తే ఇద్దరు నన్నే దొబ్బేసి అసలు వీడియో కంటెంటే మర్చిపోయి వాళ్ళు లాక్కొని సగం తీసుకొని, అది కాక రవిగాడు ఒకడు దీనికి సపోర్ట్ సంకల్ అడి ఇది వేసేసుకొని టీ షర్ట్ ఇన్షర్ట్ వేసుకొని వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సరే కొట్టుకోరు. సో స్టార్ట్ చేస్తే ఈసారి వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే పైసలు లేవు ఏమనుకోకరు, 2 చాక్లెట్లు ఇస్తున్నా. సో మ్యాటర్ ఏంటంటే 2 చాక్లెట్ ఈ 2 కూడా ఎందుకు అనుకున్నావు? అందులో మీకు టాస్క్లు ఉన్నాయి, ఈ 2 కూడా టాస్క్లు ఉన్నాయి. ఇది కావాలంటే సంపాదించాలంటే అంటే గిఫ్ట్లు వేరే చేయరు, తప్పదు నా కోసం అన్న కోసం వీడియో కోసం అనుకోరు. సో బేసికలీ నేను అన్న కోసం చేస్తాను గైస్. వీడియో కోసం కాంప్రమైజ్ చేస్తా అంటున్నా అన్న, లేకపోతే అవ్వని అంటున్నా. ఇప్పుడు కూడా వీడియో కోసమనే అంటున్నా. స్టార్ట్ చేసిరు గైస్. సో వీళ్ళే ఇట్లా ఉన్నారంటే ఇంకా చాలా మంది ఉన్నారు బయట చెల్లెలు, వాళ్ళందరూ ఇంత కూడా పడతారు ఈ వీడియో చూసినాక. సో ఇప్పుడు వీళ్ళకి ఒక టాస్క్ ఇవ్వబోతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ లాగా నేనే మీకు ఎత్తుక్కోండి రాఖీలు ఇవన్నీ ఉండవు, ఎత్తుకుతారు ఈసారి కూడా రాఖీ, బట్ మళ్ళీ ఎతికే కాన్సెప్టే. కాకపోతే దాని ముందు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. లేదు నేను చెప్పను, ఎవరికి సపోర్ట్ చేయరు, నేనే నాకే సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కూడా నాకే సపోర్ట్ ఇస్తాను. మీకు తెలియనివి చాలా ఎక్స్పెక్టేషన్స్ లేనివి చాలా ఉన్నాయి. సో మీరు కూడా దయచేసి చెప్తున్నా వీడియో పూర్తిగా చూడండి. మొన్న ఎంగేజ్మెంట్ వీడియో అంటే ప్రాంక్ కదా, ఫోన్లో వదిలేసిన దొబ్బెట్టరు, అది కూడా 6 నిమిషాలు చూసేటోళ్ళు 5 నిమిషాలకే పడిపోయింది అది. సో మీకు దండం పెడితే ఎక్కువ చూడండి, మీకు కాలు మోక్తా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే మీరు కెమెరా తీసుకొని, నేను ఉండను వీడియోలో, నేను చెప్పేది నువ్వు అందుకే అదే అంటారు ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నా. సో నేను ఉండను, మీరు కిందికి వెళ్ళి నాగాడు, సోమ, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు నైని ఉంటది, నైని కూడా నేను వీడియో మొత్తం నేనే ఉంటాను, నేను మధ్యలో యాడ్ అవుతా, అంటే ఇప్పుడు పోయి మళ్ళీ మధ్యలో యాడ్ అవుతా కాబట్టి నాకేం ప్రాబ్లం. సో ఏది సపోర్ట్ చేయండి, మా వాడికి డబ్బులు ఎవరికి వచ్చినాయండి చాక్లెట్లకి?
సో మెయిన్ టాపిక్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కిందికి వెళ్తారు, మీ ఇద్దరు కెమెరా తీసుకొని కిందికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నా గురించి ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని. కెమెరా ఇప్పుడు కిందికి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు క్వశ్చన్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు నా గురించి. మీ గురించి మీ ఇద్దరు ఎవరు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్తే వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఓకే నాకే వచ్చింది. ఇది చిన్న టాస్క్, ఫస్ట్ టాస్క్ ఇది. ఉండాలి. నేను చెప్పేది నీ కొట్లాడాలి చల్లగా ఉండాలి. అమ్మా రామచంద్ర, సో ఫస్ట్ నేను చెప్పేది ఫస్ట్ టాస్క్ అయితే ఇది. ఎవరిది జెన్యూన్ అనిపిస్తే వాళ్ళకి ఇస్తారు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారు. ఇంకొకటి ఆగు, నేను ఇంకొకటి ఆన్సర్ నాకు కరెక్ట్ అనిపించాలి. ఈమె ఇయ్యాలంటే ఈమె చేతిలో ఉంటది, ఈమె జడ్జి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంట్లో ఏ కుళ్ళు కుతంత్రాలు ఉండవు, ఎవరి గొడవలు ఉండవు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కిందికి వెళ్ళండి, లాస్ట్ కి మీ ఇలా అయిపోయినా క్వశ్చన్స్ అయిపోయినాక నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. 9 క్వశ్చన్ అయిపోయాక నా దగ్గర రండి, నేను కింద మీ రూమ్ లో ఉంటా. సో ఇది చిన్న టాస్క్ అంతే. తర్వాత పెద్ద టాస్క్లు ఉన్నాయి. అంటే తర్వాత నాది ఒక పార్ట్ ఉంది, ఆ పార్ట్ తర్వాత ఒక పెద్ద టాస్క్ ఉంది. చిన్న చిన్నవన్నీ తీసుకొని పెద్ద గండానికి అట్లా. సో నా దగ్గరికి రావాలి, అగ్ని పరీక్షలు అన్ని చేసుకొని బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వాలి. నా దగ్గరికి రావాలి టాస్క్. సో కట్ చేస్తున్నా గైస్, వెళ్ళాక కిందకి వెళ్ళాక రోల్ చేస్తాం. సో అన్న కాన్సెప్ట్ అంతా ఫస్ట్ నేను మీకు చెప్పిన వీళ్ళకన్నా ముందు మీ వీళ్ళకి పైన చెప్పినాము. సో వాళ్ళ క్వశ్చన్స్ అడగండి, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ గిఫ్ట్. మా పిల్ల ఏదో జస్ట్ ఏమంటారు అన్న అని పిలుస్తుంది, ఎప్పుడో వస్తుంది, వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తుంది, అన్నం పెడుతుంది. ఇది ఎక్కువ మీ ఇద్దరి గురించి తెలుసు అంటే దీనికే తెలుస్తుంది. కానీ అయినా కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, చూద్దాం ఎవరు ఆన్సర్ చెప్తారో. సో ఫస్ట్ నైని వంశాన్ని ఏమని పిలుస్తుంది ప్రేమ? సాయంత్రం కావచ్చు పిలుచుకుని పదలై మరి మౌని వినింటే మౌని చెప్పాలి కదా అన్న, ఆలోచించండి. స్పీడ్ వన్ వర్డ్ ఆన్సర్ అంతే ఇచ్చేయాలి. నేను అడుగుతున్నా, ఇస్తా. నైని వంశన్న ఎస్ఆర్ టీమ్ లోకి రాకముందే లవర్సా, వచ్చిన తర్వాత పరిచయం అయ్యాక లవర్స్ అయ్యారా? అది నాకు తెలియదు గైస్. ఇక్కడ వచ్చినాక లవర్స్ అయ్యారు, అది నాకు తెలియదు. అందులో కూడా చిట్టి పాస్ అయిపోయింది. అరే రామ్ నువ్వు నాకు తెలియదు. క్వశ్చన్ అడుగుతున్నా చాక్లెట్లు ఇవ్వట్లేదు గాయ్స్. రామ్ కూడా క్వశ్చన్ అడుగుతాడు. వంశన్న మిమ్మల్ని సొంత చెల్లెలా చూస్తాడా లేదా కంప్లీట్ చాక్లెట్లు కావాలని మైండ్ సెట్లు ఉండాలి. చెప్పుదానండి రేపటి వరకు ఆలోచించు. అదే వంశన్న మీ ఇద్దరినే సొంత చెల్లెలా చూసుకుంటారు లేదా టీమ్ లో కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళు కూడా అట్లనే చూసుకుంటారు? అంటే ఫస్ట్ ప్రియారిటీ మాకే ఉంటది, తర్వాత వాళ్ళకి. ఫస్ట్ నాకు ఉంటది. ఇద్దరు ఎవరికి ఉంటది? మీ ఇద్దరు తెలుసుకుని నాకు ఎక్కువ, ఎందుకంటే దాన్ని చూసుకుంటాడు. వంశాన్నకి నైని వండే వంటల్లో ఏ వంట అంటే ఎక్కువ ఇష్టం? అది నాకు అది వాడి ఫేవరెట్. ఏమంటే ఇష్టం వాడికి? చికెన్. చికెన్ ఒకప్పుడు, అది బయట బిర్యానీలు కేఎఫ్సీలు అవి. నేను చెప్పను వాడికి, నువ్వేమన్నావు నేను ఉండే దాంట్లలో ఏది ఇష్టం వాడికి అని చెప్పేసి అన్నావు. కానీ వాడికి వాడి ఫేవరెట్ నేను పాస్తా అని చెప్పిన, కానీ వాడు నేను ఏది వండితే వాడికి ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అని అడుగుతుండు. అదే కదా ఇంకేది చెప్పింది కాదు పాస్తానే. మళ్ళీ అదే క్వశ్చన్ ఇదే ఆన్సర్ చెప్పేసి నేను సైకిల్ చేయలే. సరే వేరే క్వశ్చన్ అడుగుండు. సరే మౌనేష్ వంశాన నన్ను ఎక్కువ ఏమని పిలుస్తాడు? ఇది కూడా చెప్పలేదు. నీ అమ్మ నీ కోసమే మంచిగా నాగాని పిలుస్తాడు, అది కూడా ఆన్సర్ చెప్పొచ్చు. నీకోసం ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బౌండింగ్ ఉన్నది, నీ ముందర ఎక్కువ అడుగుతుండు. ఇంకోటి ఇంకా నువ్వు విన్నావో? సరే సోమన్న నువ్వు అడుగు. సరే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ అవుతుంది కదా, మీ ఇద్దరికి ఒకేలాంటి గిఫ్ట్స్ కొంటారా లేదా సెపరేట్ సెపరేట్ ఉంటాడు? అంటే రీల్స్ పంపిస్తుంది, నేను అట్లా పంపి ఏది ఇచ్చినా తీసుకుందామని ఉంటా ప్రేమతో. అంటే ఇప్పుడు అన్న ఏమనుకుంటాడు ఇస్తాడు. ఒక్కడు కూడా చెప్పగానే
ఇగో మా పిల్ల బాధపడుతుంది కొంచెం మీ పిల్లకి నువ్వు కొనిపోయానా? వద్దు నాకు మా అన్న వీడియోలో ఎట్లా చెప్పినా తెలుసా, నా గురించి ఎవరికి ఎక్కువ తెలిస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు. ఏ అవి అసలు తెలిసిన క్వశ్చన్లు అడిగారు వీళ్ళు తింకరు అందుకే వైజాగ్ లో 15 రోజులు వండొద్దు. నువ్వే అడుగు. కదా నీకేం తెలుసు వంశాల గురించి నీకు చెత్త తెలుసు సరే పోదు మీరు ఇక మస్తు అయిపోయింది. దా, వంశీ దగ్గరికి పోదాం. అన్న స్టోరీ సో గైస్ యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాక్లెట్లు తెచ్చిన అనమాట, చాలా తెచ్చిన నిజంగానే. కాకపోతే ఈసారి కాన్సెప్ట్ కొంచెం తేడా అంటే లైక్ వేరేలా ఉండబోతుంది అనమాట. కాకపోతే వాళ్ళు ఇప్పుడు లోపల ఉన్నారు, వాళ్ళకి బయట ఇక్కడే మొత్తం చాక్లెట్లని పెట్టేసి పెడతా. కానీ లాస్ట్ నేను నా పార్ట్ ఏదైతే ఉందో, అంటే నేను వాళ్ళకి ఇచ్చే టాస్క్ పార్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాక చూసి షాక్ అవుతారు. బట్ ఇవి తీసుకోవాలి అంటే, ఇవి ముట్టుకోవాలంటే వాళ్ళు లైక్ నేను చెప్పిన ఒక టాస్క్ ఇస్తాను అనమాట లాస్ట్. ఆ టాస్క్ని ఖచ్చితంగా వాళ్ళు అంటే లైక్ చేయాలన్నమాట. ఖచ్చితంగా టాస్క్ చేసి నా చేతికి ఫస్ట్ ఎవరైతే రాఖీ కడతారో వాళ్ళకి మాత్రమే ఈ చాక్లెట్స్ వస్తాయి. సో చూద్దాం లాస్ట్కి, అంటే ఒక హింట్ ఇస్తా వాళ్ళకి, ఆ హింట్ బట్టి వాళ్ళు ఆ రాఖీ కట్టాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. వీడు ఇక్కడ చాక్లెట్స్ అని పరిచేసిన తర్వాత లోపలికి వస్తాడు ఏం తెలియనట్టు. సో లోపలికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తా. బై గైస్. సో గైస్ ఫైనల్లీ నా దగ్గరికి అయితే వచ్చారు. ఆడ ఎవరు గెలిచారు? ఈమె చెప్దాం అనుకున్నా. నా పరువు దీనికనే ఉన్నాను. అన్న నేను చెప్తున్నట్టు కొంచెం చెప్పేసి నాకు నిజంగా నాకున్న చెల్లెళ్ళు ఉన్నారంటే కాదు, ఏం క్వశ్చన్ అంటే మరి ఏం క్వశ్చన్ చెప్పొచ్చు కదా మరి. ఈజీ క్వశ్చన్స్ కూడా చెప్పలేదురా. మా ఇంట్లో మా చెల్లె అంతే ఇది ఇంత సరిపోయారు కానీ. సో హ్యాండ్స్ ఆఫ్ చిట్టి. నిజంగా నీకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయంటే చెల్లెలాగా దీనికి ఒకటే ఉన్నాయి. అందరి మధ్యలో. సో గైస్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అని వదిలేసేది. ఇప్పుడు రిలాక్స్డ్ ఫ్యామిలీ మోడ్ లాగా ఒక అన్నలాగా చెల్లెలని అడుగుతున్న క్వశ్చన్ అనుకోండి. సో ఇప్పుడు నార్మల్గా మనం ఫస్ట్ మీట్ అయినప్పుడు, ఇప్పుడు నిన్నైనా చిట్టి అరే ఫ్యాన్ ఆఫ్ ఏం కదా ఆఫ్ పర్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ నిన్ను కలిసిన మీ ఇద్దరిని, అంటే లైక్ ఎప్పుడో నిన్ను లేట్గా కలిసాను, 1 year లేట్. నిన్నే అజిత్ మా వాళ్ళ రూమ్లో కలిసిన. లైక్ అప్పుడు అనుకున్నావా ఎప్పుడన్నా లైక్ వంశన్ నాతో లైఫ్ అంతా ఉంటాడు, ఇట్లా అన్న ఇంత ఓన్ అయిపోతాడు నాకని ఎప్పుడన్నా అనుకున్నావా? మీకు ఇచ్చిందా ఆమెకి ఇవ్వడానికి? అస్సలు అనుకోలేదు అసలు. చెప్పు అదే ఎప్పుడన్నా లైక్ అంటే అనుకున్నాం అంటే మనం ఇన్ని ఇయర్స్ ఇట్లా ట్రావెల్ చేసి 1 year తర్వాత మనం నిజంగా అసలు అన్బ్రేకబుల్ బాండ్ అవుతుందని అనుకున్నావా? అస్సలు నేను అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే నా ఓన్ బ్రదర్ కన్నా వంశాన్ననే ఎక్కువ నాకు. ఎందుకంటే ఓన్ బ్రదర్ ఉన్నాడంటే పేరుకి ఉన్నాడు కానీ తప్ప ఏ రోజు నా విషయంలో ఎప్పుడు వాడు తీసుకోడు. నేను ఎక్కువ వంశాన్ని ఎందుకు ప్రేమిస్తా అంటే చూసుకున్న విషయంలో అయినా అంటే నేను కొన్నిసార్లు సమ్ టైమ్స్లో అనిపిస్తుంది, వాడికే చెప్తాను కొన్నిసార్లు, నాకు మా అన్నకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం రా. అంటే నువ్వే మా ఇంట్లో పుట్టుంటే బాగుంది. ఈ నిజం చెప్తా, నాకు వైజాగ్లో ఉన్నా సరే విత్ ఇన్ 1 secondలో అన్న అని ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే స్టోరీ పెడతా. నాకు ఎందుకో వంశన్న అంటే చాలా ఇష్టము. ఓన్ బ్రదర్ అంటే ఉన్నాడు కానీ అంటే ఏ రోజు కానీ నేను నాగార్జున లవ్ చేసిన 4 years నుంచి నేను ఎప్పుడు రాఖీ కట్టకుండా ఎవరికి కట్టలేదు. నా ఓన్ బ్రదర్ కట్టేదని. ఆడు ఒక 8 years 10 years నుంచి కట్టడం మానేశాడు. ఆ తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే నన్ను అన్నలాగా చూసుకున్నాడు. ఒక ఫీల్ అంటే వీడంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పను కానీ ఎందుకంటే నాకు అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏమొచ్చినా నేను అస్సలు అనుకోలేదు. నాకు టీంలో చాలామంది అన్నలు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా నాకు ఆ ఫీల్ రాలేదు. ఏమైనా కొన్ని ఫీలింగ్స్లో అయితే వీడు నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఆ విషయంలో అయితే అన్నయ్య అనే విషయంలో అయితే ఓన్ బ్రదర్ కన్నా ఈడ ఎక్కువ. ఎందుకంటే నువ్వు అనొచ్చు నీ రక్తంతో పుట్టిన తోడు కన్నా నీకు బయటవాడు ఎక్కువ అంటే, బయటవాడు అంటే నాకు ఎప్పుడూ నేను బయట వాళ్ళ చూడలేదు. ఎందుకంటే నా సొంత అన్న కూడా నన్ను కేర్ చేయలేని విషయంలో చాలా ఉన్నాయి, ఈడు చూపించే విషయంలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. సరే వదిలేసి ఫోన్ నేను ఈ విషయంలో నేను అస్సలు రామచంద్ర అసలు వదిలేసి చెప్పు చిట్టి.
నువ్వు ఎప్పుడన్నా అనుకున్నా అంటే లైక్ నేను ఫస్ట్ టైం నేను ఎక్కడ చూసినా అంటే అవతల డ్యాన్స్ చేసి చూసిన ఆ రోజు డ్యాన్స్ చేసి నువ్వు లేవు ఆ రోజు ఉన్నావు అనుకున్నా లేదు లేదని ఏ ఫస్ట్ దీని ఇంట్రొడక్షన్ డప్పులతో రాదే చీర కట్టుకొని వస్తుంది ఉన్నది సో లైక్ అంటే నీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే లైక్ అన్న ఇట్లా ఉండిపోతాడు ఎప్పుడన్నా అని? యాక్చువల్గా నాకు వంశన్నకి ఇంత మంచి బాండ్ వస్తుందని అసలు అనుకోలేదు. ఇంకొకటి ఏమంటే ఏమున్నా కూడా షేర్ చేసుకుంటానో లేదో కూడా నాకు నో నాలెడ్జ్. ఎందుకంటే అన్న చూడడానికి డిసెంట్గా ఉంటారు. నేను ఫస్ట్ టైం నైనీ రూమ్లోకి వచ్చినప్పుడే నైనీ చూసినానా అట్లా ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఇంకా వీరిద్దరు కలిసినప్పటికీ అన్న నాతో ఇంత క్లోజ్ ఉంటారా లేదా అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే నేనే సైలెంట్, అన్న నాకన్నా సైలెంట్ నేను చూసిన వరకు అయితే. కానీ లాస్ట్కి వచ్చేపాటికి ఏమున్నా కూడా మౌని ఎట్లా చెప్పిందో అట్లనే ఏదున్నా కూడా జెన్యున్గా ఆర్ట్ఫుల్గా ప్రతి ఒక్కటి నో డౌట్ షేర్ చేసుకోవచ్చు. మనకి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అన్న సాల్వ్ చేస్తాడు. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తున్నావా పంపించాలా జాగ్రత్త ఏడుస్తున్నావు ఇది మాత్రం కన్ఫర్మ్ ఉంటుంది. తిన్నారా ఏదైనా ఉంటే కాల్ చేయి ఎవరైనా వస్తున్నారా ఈ కేర్. ఇప్పుడు అన్న అనే మీనింగ్కి ఏది ఉండాలా మనం ఎట్టు పోయినా ఏమున్నా చూసుకుంటున్నారా లేదా ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా. ఎందుకంటే ఫ్యామిలీని అంత దూరం నుంచి ఇటు వదులుకొని వచ్చిన తర్వాత ఇట్లాంటి బ్రదర్ నాకు దొరకడం చాలా లక్కీ. ఎందుకంటే కొంతమంది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అన్నతో ఆర్ట్ఫుల్గా చెప్పుకున్నా కూడా అన్న షేర్ చేసుకొని అన్ని పట్టించుకుంటాడు. దగ్గరుండి అన్న అవైలబుల్లో లేకపోయినా కూడా మనుషులకి కాల్ చేసి కానీ ఇట్లా చూసుకోండి ఇట్లా పోయి వదిలేసరండి ఇంటికి పోతున్నారు లేకపోతే వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మనుషుల్ని పెట్టైనా కూడా అన్న ఇంట్లో ఉన్న ఒకవేళ అందుబాటులో లేకపోయినా అట్లా చూసుకుంటాడు. సో నాకైతే ఈ బాండింగ్ ఖరాబ్ అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకోటి అంటే లైక్ మీకు ఎప్పుడు అనిపించింది అంటే అన్న ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా కూడా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఖచ్చితంగా అనే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా? ఏదొచ్చినా కూడా ఎప్పుడు అంటే లైక్ ఎప్పుడు అనిపించింది ఆ సిచ్యువేషన్ అంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చి నాకు ఇప్పుడు అన్న ఖచ్చితంగా కావాలి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఈ సిచ్యువేషన్ అని అంటే ఎప్పుడు అనిపించింది? ఏ డేలో అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా మన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా అంటే నాకే అనే లేకపోతే ఎవరికైనా అంటే ఎవరికైనా సరే అంటే నీ పర్టికులర్ గా నీకు నీ లైఫ్ లో నీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆ టైంలో వంశన్న అయితేనే ఇది పర్ఫెక్ట్ అనే టైం ఎప్పుడన్నా అనిపించింది నీకు? అనిపించింది. ఎవరైనా ఏమన్నా సతాయిచ్చేది కానీ బయటకు మేము సపోజ్ షాప్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకొకటి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సతాయిచ్చినారని ఒక్క ఫోన్ చేసినా కూడా అన్న వాళ్ళ మీదకి అటాక్ చేస్తాడని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఎవరిదే ఎందుకు మమ్మల్ని ఎవరైనా ఒక మాటలు తిట్టినా కూడా ఎందుకు నా చెల్లని ఇట్లా తిడుతున్నావు అని చెప్పి అదే ఆపోజిట్ ఎవరైనా ఉండని ఎందుకు నా చెల్లెల్ని ఇట్లా తిడుతున్నావు అని చెప్పి నా చెల్లెల్ని అట్లా నా చెల్లెల్ని ఎందుకు అట్లా తిడుతున్నావు అని చెప్పి అన్న డేర్ అడుగుతాడు. నాకైతే హోప్ ఉంది. నాకైతే మాత్రం నాకు అన్నిట్లోనే సపోర్ట్గా ఉంటాడు. ఇంకోటి అడగని విషయంలో అయితే ఎవ్వరు వచ్చి నన్ను ఒక మాట అనని తిట్టని అనద్రా నేనున్నాను ఒక మాట ఇస్తాడు. మళ్ళీ ఇంకోటి పర్సనల్స్ విషయంలో అయితే నాకు ఎక్కువ ఏ విషయంలో అయినా కేరింగ్ చేసిన విషయంలో అయినా దేంట్లో అయినా నాగార్జున విషయంలో కానీ ఒక అవతల పర్సన్స్ నన్ను ఏమైనా అన్నా సరే వాళ్ళకి రిటర్న్ ఆన్సర్ ఇవ్వడానికి వెళ్తాడు, వాళ్ళకి రిటర్న్ కొట్టడానికి కూడా వెళ్తాడు. అదైతే అన్న అయితే దాంట్లో ఉంటాడు. అసలు దేంట్లోనే ఒక అన్న అనే ఫీల్ లోనే ఉన్నాయి, ఎక్కడ తగ్గేది ఏం లేదు. సో నిజాలు చెప్తారు కానీ నాకు తాగే భయవేస్తుంది. అంటే నేను ఎక్కువ అంటే నా పాయింట్ ఏంటంటే నేను నా సిస్టర్స్తో నా ఓన్ సిస్టర్స్తో ఎక్కువ లేను. ఫస్ట్ థింగ్ నాకు వాళ్ళ ఎలా చూస్తానంటే వాళ్ళు కూడా చెడిపోతారేమో ఈ జనరేషన్లో ఆ పాయింట్లో ఉండి వాళ్ళని దూరం పెడతాను అనమాట. ఎక్కడంటే అసలు మీరు లిటరీ నెంబరు మా పెద్ద చెల్లి తనకి 25 ఉంటాయి వణుకుతుంది ఇట్లా ఫోన్ చేసి ఏంటి అంటే చాలా అది భయపడుతుంది అనమాట. అట్లా పెంచుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఈ జనరేషన్లో చెడిపోవద్దని అన్నీ చేస్తాం మళ్ళీ లైక్ దానికి ఫోన్ కావాలంటే ఫోన్ ఏది కావాలంటే అది దాని లైఫ్ అది అనుకుంటే ఇట్లా చేసేయాలి అనే దానిలో ఉంటాయి కానీ భయపడిస్తా అంతే. అంటే లైక్ వీళ్ళతో ఉన్నట్టు కూడా అంత నీ సీరియస్ చెప్పంటే మౌనితో ఉన్నంత క్లోజ్ కూడా నేను ఎవరితో ఉన్నాను అంటే లైక్ వీళ్ళతో షేర్ చేసుకున్న బాండ్ వీళ్ళతో ఉన్న ప్రేమ లవ్ ఇది కూడా వాళ్ళ దగ్గర చూపాను అనమాట. బికాజ్ నాకు అదొక భయం వేసింది అనమాట. ఈ జనరేషన్ చూస్తేనే భయం వేస్తుంది. సో కమింగ్ ఇంకోటి ఏంటంటే లైక్ మీరు మన బాండ్ ఏదైతే ఉందో
ఎప్పుడన్నా బ్రేక్ అవుతుందని అనుకున్నారా? అంటే లైక్ ఈ సిచ్యువేషన్ వల్ల ఇది బ్రేక్ అవుతుంది ఖచ్చితంగా అని థాట్. నేనైతే అనుకోలేదు ఇప్పటివరకు అయితే. అసలు ఎప్పుడు అనిపించలేదు అది నీకే? నాకు అసలు అనిపించలేదు, అనిపించదు కూడా. ఆడ ఒకవేళ తూ అన్నా సరే నేను వెళ్తా ఆడ దగ్గరికి, అది మాత్రం పక్క. ఆడ అసహించుకున్నా సరే అది మాత్రం. సో ఇంకోటి ఏంటంటే మన బాండ్లో ఏదైనా అంటే ఒకటి ఏదైనా మారుతుంది అనుకున్నారు అంటే లైక్ ఇది మారుతుంది పర్టికులర్గా దేనివల్ల ఒకదాని వల్ల ఇది మారిపోవచ్చేమో అంటే మమ్మల్ని తక్కువ చూడొచ్చేమో అన్నయ్య ఇది నా లైఫ్లోకి రావడం వల్ల, అన్న లైఫ్లోకి ఇది వస్తే ఇది మారిపోతుంది అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత కేరింగ్ గా ఇప్పుడు నన్ను చూసుకుంటున్నాడు, రేపు పొద్దున్న ఆడికి మ్యారేజ్ అయితే లేకపోతే కొంతమంది వచ్చేసిన తర్వాత తగ్గిపోతుంది. ఎందుకంటే కేరింగ్ ఆర్టికల్స్ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటది. ఫస్ట్ లో అంటే మా అన్న నన్ను బాగా అంటే నా మీద బాగా కేర్ చూపించేవాడు అన్నిట్లోని. కొంతమంది మ్యారేజ్ వచ్చాక పక్క మారుతుంది. ఇంకోటి అనిపిస్తుంది అంటే మా అన్న ఒకటి అనుకుంటే చాలు, పెళ్ళం చెల్లి అనుకుంటే చాలు, అదొక్కటి ఉంది. అంటే కొంతమంది డామినేట్ చేయడానికి కొంతమంది ఉంటారు. ఇల్లు కొట్లాడతారు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇంకా క్వశ్చన్స్ అపార్ట్ చాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మీ ఇద్దరు లైక్ రెండు కళ్ళలాగా ఉంటారు కాబట్టి మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నా, ముక్కు మూతి అన్ని నువ్వు ఈ మొత్తం ఇంకా కళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చేసి ఫోన్ లే బతకండి. సో మీకు ఇప్పుడు ఒక టాస్క్ ఉంది. యాక్చువల్లీ రాఖీ కట్టాలి రక్షాబంధన్ అంటే కాబట్టి మీకు ఒక హింట్ ఇస్తా. మీకు బయట ఒక సర్ప్రైజ్ ఉంది డోర్ ఓపెన్ చేయగానే. మీరు ఆ సర్ప్రైజ్ టచ్ చేయాలంటే మీరు ఆ రాఖీ ఎక్కడ ఉందో కనుక్కొని నా చేతికి ఎవరు ఫస్ట్ కడతారో ఆ సర్ప్రైజ్ వాళ్ళకి. ఈడ కూడా మళ్ళీ చెప్తున్నా, కొట్లాడొద్దు. చిన్న హింట్ ఇస్తా మీకు. ఈ రూమ్ కాదు, మన 2 bedrooms అనుకోండి. లేదు సరే 2 bedrooms కూడా వద్దు, ఓన్లీ ఈ బెడ్రూమ్ హాల్ ఒకటి దాపెట్టా. రాఖీ ఎక్కడ దాపెట్టానో చెప్పను, ఒకటే దాపెట్టా. అందుకే ఈసారి లాస్ట్ టైం లాగా 2 వద్దు, ఒకటే దాపెట్టా. సో ఎవరికి తెలియదు, అది దాపెట్టింది కూడా ఎవరికి తెలియదు, ఓన్లీ నాకు వాడి కెమెరా. సో ఆ ప్లేస్ ఎవరు కనుక్కోలేరు కూడా, అట్లాంటి ప్లేస్ లో పెట్టేది. సో మీకు హింట్ ఇస్తున్నా, అదేదో చెప్పాడు రా, అది మర్చిపోయా. సరే అది కూడా వద్దు, సింప్లిఫైగా చెప్తున్నా. ఇది అది లేకపోతే మన రోజు గడవదు. మన లైఫ్ లో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. పో ఎతకండి, అదే ఆ ప్లేస్ లో ఉంది. అది పక్కా మనం పొద్దున్నుండి రాత్రి దాకా ఖచ్చితంగా దాన్ని మనతో పెట్టుకుంటాం. అంటే లైక్ ఇంట్లో ఉంటే అది మనకు ఖచ్చితంగా కావాలి. బయటికి వెళ్తే అసలు అవసరం లేదు. బయటికి వెళ్తే అసలు అట్లేం అవసరం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్తే ఇంట్లో అవసరం ఉంటుంది. అలాంటి ఒక ప్లేస్ లో పెట్టా. వాష్రూమ్ 2 రూమ్లు హాల్. అర్థమైందిగా మీకు కాన్సెప్ట్? నేను ఏమంటారు అంటే అది మనం ఇంట్లో ఉన్నంతసేపు మనం నువ్వు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తేడా ఏముండదు. అది పక్కా దాన్ని వాడుతూనే ఉంటాం నాన్ స్టాప్ గా. అలాంటి ఒక ప్లేస్ అది. అలాంటి ఒక థింగ్ అది. ఎవరు ముట్టుకుంటే బాగుండదు. అరే ఎవరు ముట్టుకుంటే ఎప్పుడు నాకు చూస్తుండ్రా. దాన్ని రోజు వాడతామే మనం. ఇంట్లో ఉన్నంతసేపు దాన్ని ఖచ్చితంగా మనం అది మనకు అవసరం. అసలు దాన్ని మార్నింగ్ లేచిందే నైట్ వరకు అది వాడుతూనే ఉంటాం. అది వాడుతూనే ఉంటాం, మార్నింగ్ నుండి నైట్ దాకా వాడుతూనే ఉంటాం. ఇంకోటి ఉందిగా మైకు. సరే బయటికి వెళ్ళి వాడతామా? బయటికి వెళ్ళిన వాడం కానీ సరే ఇంకోటి, అలా ముగ్గురు పొద్దున్న రాత్రి తిరుగుతూనే ఉంటారు తప్ప అస్సలు కలవరు. వాళ్ళ ముగ్గురు ఇప్పుడే చెప్పిరా, ముగ్గురు తిరుగుతున్నారో కలవరు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద.
గాయస్ టు బి ఫ్రాంక్ నాకే చాలా బాధగా ఉంది. ఒక నిమిషం ఆగు. సరే ఇడదా ఫస్ట్ ఇడదా లోపల అసలు ఇంట్లో వినలేనట్టుంది అది. వంటగదిలో చూసుకుంటున్నాను. సో నిజంగా టు బి ఫ్రాంక్ సీరియస్ చెప్తున్నా, మా గాయత్రి ఎట్లనో అంటే లైక్ మా ఓన్ సిస్టర్ ఎట్లనో వీళ్ళ ఇది ఎట్లా తయారైంది ఇద్దరే. సో ఇంకేం చేయలేము, ఇది ఒక్కసారి వదిలేసేయి, రాఖీ ఇచ్చేసి చాక్లెట్ కూడా ఇచ్చేసి పిల్లకి. సో కట్టేసే చిట్టి కాదు రాఖీ చూడు ఫస్ట్ నేనే కడుతున్నా. లాస్ట్ టైం ఎట్లా చేసినావు నాకు? లాస్ట్ టైం నేను కట్టాను ఫస్ట్ రాకి. దొంగ చీటిగా అలా కట్టకూడదు. ఏదో ఒకటి కానీ కుంకుమ అవి లేవు కదా. ఏం కాదు, ఇప్పుడు జస్ట్ ఇది కాబట్టి రాఖీ రోజు రాఖీ ఫస్ట్ ఎవరు కడతారు అది చూస్తావు ఆ రోజు కూడా. పోన్లో వద్దులే, మీరు పొట్లాడకూరా బాబు, మీరు మరీ టైట్ కట్టకు, ఊరికట్లా కట్టే వరకు ఇట్లా కట్టేసేవి. అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై. సరే చిటి, ఇప్పుడు నువ్వు గెలిచినావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నీకు ఒకటి అడుగుతాను, నీకోటి అడుగుతా చెప్పేది నువ్వు. లైక్ సరే రాఖీ కట్టడానికి పోనీ హ్యాపీ రక్షాబంధన్. సరే పోనీ నా కోసం నేను నా మాట ఫోన్లే ఎట్లా నువ్వు కట్టేసినావు కాబట్టి ఫస్ట్ దాంతో కూడా కట్టిద్దామా? వద్దు, కట్టేసినావుగా, నువ్వే ఫస్ట్ కట్టినావుగా. అయినా కూడా సెకండ్ కట్టినా కూడా యాటిట్యూడ్ ఉంటుంది చూడు, అది నాకు నచ్చదనా. ఫోన్లే మంచితనంతో చేద్దాం. మీ అన్న మంచితనంలో కొంచెం మంచితనం తీసుకొని ఇచ్చేసి. ఇప్పుడు కట్టేది కాదు, రాఖీ రోజు కూడా ఎవరు కడతారో మళ్ళీ నాకు వేసింది. ఆ రోజు వేసేసారు కానీ ఏదో ఇచ్చేసాను, నీ చేత నువ్వు ఇచ్చేసి కట్టమని చెప్పేసి. నా జోబులనే ఉంది అది 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 కూడా నా దగ్గరికి రాలేదు. లాస్ట్ ఇయర్ కూడా జోబులను పెట్టుకున్నా. ఇచ్చే అంటే కాదు, గెలుచుకోవాలా. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు మోని. అదే అడుగు. అంత లాగ్ చేయకూడదు, అంతసేపు లేదు, వాడు ఏడుస్తాడు లీటర్. ఇచ్చే చిట్టి నీట్గా. ఓకే చిట్టి ఇచ్చేసి కదా. ఫస్ట్ ఎవరు రాఖీ కట్టారని కాదు, రాత్రిగా మాట్లాడుతుంది కదా. మరి లాస్ట్ టైం మరి నేనే సెకండ్ గైస్ ఇయర్ ఇచ్చేసాను ఫోన్లే. ఈరోజు ఈ సంవత్సరం తీసుకో. ఒకే తెలివిలేక ఇచ్చావు, ఏదో ఇచ్చేసిందట. అది ఫ్యాన్ రైస్. నేను వంటగది ముగ్గురు అంటే అసలు నువ్వు వంటగదిలో కదా, వంటగదిలో 24 గంటలు ఉంటావా నువ్వు? పొద్దున్న నైట్ దాకా చెప్తేనే ఉన్నా, ఏసీ పెడతారే పొద్దున్న రాత్రి దాకా వేసి పెట్టరు, దాన్ని నైట్ అయినా వేసి చంప మగులుతుంది. బ్రతుకంతా నిండు పుణ్యమై ముడివేసే పూర్వ పుణ్యమే కల. ఇప్పుడు సరే పోనీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీగాడి ముచ్చట్లు. ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లవ్ యూ ఆల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తా. అండ్ ఇంటికి వెళ్ళాక మా చెల్లి వాళ్ళతో కూడా కట్టించుకొని అది కూడా వీడియో కొడతా. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. దిస్ ఇస్ యువర్ ప్రిన్స్ వంశీ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.